సో ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశాక డావించి రిజాల్వ్ స్మూత్గా రన్ అవ్వాలన్నా, లాగ్ లేకుండా ఉండాలన్నా, క్రాష్ అవ్వకుండా ఉండాలన్నా మీరు ఈ సెట్టింగ్స్ అయితే తప్పకుండా సెట్ చేసుకోవాలి. లేట్ చేయకుండా మనం ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్ జీపీయూ అండ్ మెమరీ సెట్టింగ్స్. మీరు ఇక్కడ డావించి రిజాల్వ్ ఓపెన్ చేసుకుంటే మీరు ఇక్కడ డావించి రిజాల్వ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మెమరీ అండ్ జీపీయూ అని ఉంటుంది కదా. సిస్టంలో మెమరీ అండ్ జీపీయూలో మీరు ఇక్కడ లిమిట్ రిజాల్వ్ మెమరీ యూసేజ్ టు ర్యామ్ యూసేజ్ అనమాట. ఇక్కడ మనం ఫుల్ ర్యామ్ కూడా ఎలక్యూట్ చేయలేం మొత్తం. సో మీరు దీన్ని ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఎంత ఎక్కువ ర్యామ్ ఇచ్చుకుంటే అంత బెటర్. మాక్సిమం మీకున్న ర్యామ్లో 70 to 80% ఇచ్చుకోండి, ఎంత ర్యామ్ అవుతుందో అంత. నా సిస్టమ్ 64 GB ర్యామ్, నాకు ఇక్కడ 47.8 GB వరకే చూపిస్తుంది. సో నేను ఫుల్ చేసేసుకున్నాను. కింద మనకి లిమిట్ ఫ్యూజన్ మెమరీ క్యాష్ టు అని ఉంది కదా, అది కూడా సెట్ చేసుకోండి. మీకున్న అవైలబుల్ ర్యామ్లో అందులో మీరు 60 to 70% అట్లా మీరు ఫ్యూజన్కి కూడా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను మొత్తం ఫిల్ చేసుకుంటే చూడండి, నాకు ఇక్కడ ఫ్యూజన్ది 35.9 GB ఉంది అవైలబుల్గా. బట్ నేను అది ఒక 32K అట్లా పెట్టుకుంటున్నాను సింపుల్గా. మీరు కింద జీపీయూ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆటోలో టిక్ పెట్టుంటే ఇది అన్టిక్ చేసి మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీది ఆర్టీఎక్స్ ఎన్విడియా కార్డ్ అయితే లేదా ఏఎండి కార్డ్ అయితే దానికి కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యూజ్ న్యూరల్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఆన్ ఎన్విడియా అని ఉంది కదా, ఇది టిక్ చేయండి. ఇది టిక్ చేసి మీ కింద జీపీయూ సెలక్షన్లో ఆటో అన్టిక్ చేసి మీ జీపీయూని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. సో ఇప్పుడు మీకు జీపీయూ ర్యామ్ యూటిలైజేషన్ అనేది మీకు డావించి రిజాల్వ్కి మంచిగా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టైమ్ లైన్ సెట్టింగ్స్ అనమాట. సో ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకో ముందే మీరు టైమ్ లైన్ సెట్టింగ్స్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అంటే మీరు ఏ ఎఫ్పిఎస్లో ఆ టైమ్ లైన్ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఏ ఫార్మాట్లో క్రియేట్ చేస్తున్నారు అన్నది. ఎందుకంటే మీకు తర్వాత కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ మీరు ఫుటేజ్ ఇంపోర్ట్ చేసేసుకొని టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ముందే మీరు ఫిక్స్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీ కింద ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీదకి వచ్చి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి మీరు ఏ టైమ్ లైన్ రిజల్యూషన్ కావాలనుకుంటున్నారో ఆ టైమ్ లైన్ రిజల్యూషన్ సెట్ చేసుకోండి. ఒకవేళ వెర్టికల్గా అయితే ఇది క్లిక్ చేయండి, యూజ్ వెర్టికల్ రిజల్యూషన్ అని. సో దాని తర్వాత మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ మనకు ఒక టైమ్ లైన్ క్రియేట్ అయిపోయింది. అందుకని చూడండి ఇక్కడ నేను ఈ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ అయితే నేను చేంజ్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆ టైమ్ లైన్ అనేది అయితే డిలీట్ చేస్తాను. డిలీట్. సో ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి నేను ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ అయితే చేంజ్ చేసుకోగలం. మీరు ముందే టైమ్ లైన్ క్రియేట్ చేసేసారు అనుకోండి, మీకు అప్పుడు ఈ ఫ్రేమ్ రేట్ చేంజ్ చేయడానికి ఆప్షన్ రాదు. దాన్ని మీరు చేంజ్ చేయలేమా అంటే చేయొచ్చు. దానికి కొంచెం మీరు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ దానికంటే బెస్ట్ ఫస్ట్లోనే మీకు కావాల్సినట్టు టైమ్ లైన్ సెట్టింగ్స్ సెట్ చేసుకోవడం బెటర్. తర్వాత మీకు ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో మీరు ఏ ఫ్రేమ్ రేట్ అయితే పెట్టాలనుకుంటారో ఆ ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకోండి. నాది ఇక్కడ 24 ఉంది. 24 న్యాచురల్గా టాకింగ్ హెడ్ కానీ లేదా సినిమాటిక్ కానీ లేదా వెడ్డింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు 24 పెట్టుకోండి. లేదా గేమింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు 60 FPS పెట్టుకోండి. కొంచెం మీకు మోషన్ అవన్నీ బాగుంటుంది. మీకు కావాల్సిన టైమ్ లైన్ రిజల్యూషన్, మీకు కావాల్సిన ఫ్రేమ్ రేటు ముందే ఫిక్స్ చేసుకుని మీరు ఆ ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు టైమ్ లైన్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, మీరు ఇప్పుడు ఇందక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏవైతే సెట్టింగ్స్ సెట్ చేసుకున్నారో టైమ్ లైన్ రిజల్యూషన్ ప్లస్ ఫ్రేమ్ రేట్, ఆ సెట్టింగ్స్తో మీకు టైమ్ లైన్ అయితే క్రియేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు నేమ్ ఇచ్చుకుంటారు, నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టైమ్ లైన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైమ్ లైన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫ్రేమ్ రేట్ చేంజ్ చేయలేం. మనం రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు, వర్టికల్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు, బట్ మనం టైమ్ లైన్లో ఫ్రేమ్ రేట్ అయితే చేంజ్ చేయలేం. ఇప్పుడు ఆ ఫ్రేమ్ రేట్ మీరు చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ టైమ్ లైన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి టైమ్ లైన్లోకి వచ్చి ఇక్కడ మీకు టైమ్ లైన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ డిజేబుల్ ఉంటాయి. మీరు ఇవేం చేంజ్ చేయలేరు ఇప్పుడు, ఎందుకంటే మనం గ్లోబల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యూజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇది అన్చెక్ చేస్తే మీకు ఇవన్నీ చేంజ్ చేయడానికి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ టైమ్ లైన్ని చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా ఫ్రేమ్ రేట్ చేంజ్ చేసి లేదా రిజల్యూషన్ చేంజ్ చేద్దామన్నా చేంజ్ చేసుకుని వర్టికల్లోకి మార్దామన్నా మార్చుకుని మానిటరింగ్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, కలర్ సెట్టింగ్స్ కావచ్చు, మీరు మొత్తం అన్నీ చేంజ్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ టైం లైన్ అనేది మీకు కావాల్సిన సెట్టింగ్స్కి మారిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గ్లోబల్లో మీరు ఏ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి, మనం ఈ టైం లైన్ ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎనీ మోడిఫికేషన్స్ డన్ హియర్ విల్ నాట్ ఇంపాక్ట్ ద కరెంట్లీ లోడెడ్ టైమ్ లైన్ యాజ్ దే ఆర్ బీయింగ్ ఓవర్ రిడెన్ బై టైమ్ లైన్ సెట్టింగ్స్. సో మనం అక్కడ చేంజ్ చేసాం కాబట్టి ఆ టైం లైన్ ఇక్కడ ఈ టైం లైన్ మనం
సెట్టింగ్స్ దానికి మాత్రమే పర్టిక్యులర్‌గా ఆ టైమ్‌లైన్ 1కి మాత్రమే సెట్టింగ్స్ చేంజ్ చేసాం కాబట్టి, ఇక్కడ మనం ఏ సెట్టింగ్స్ చేంజ్ చేసినా ఈ సెట్టింగ్స్ ఏమి మన ఈ టైమ్‌లైన్ 1కి ఎఫెక్ట్ అవ్వవు. ఎందుకంటే ఇది గ్లోబల్‌గా ఈ టైమ్‌లైన్‌కి పర్టిక్యులర్‌గా మనం ఓవర్ రైట్ చేసాం ఆ సెట్టింగ్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆటో సేవ్. ఆటో సేవ్ ఏందంటే మీకు ప్రాజెక్ట్ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూ ఉంటది. అది ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు డావించి రిజాల్వ్‌లో ప్రిఫరెన్సెస్‌లో మీకు ఇక్కడ సిస్టమ్ సెలెక్ట్ చేసి ఉంది కదా! యూజర్స్‌లోకి రండి. యూజర్స్‌లోకి వచ్చాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ సేవ్ అండ్ లోడ్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు లైవ్ సేవ్, ప్రాజెక్ట్ బ్యాకప్స్, టైమ్‌లైన్ బ్యాకప్స్ అని ఉంది కదా! మీరు ఈ లైవ్ సేవ్ క్లిక్ చేసుకోండి. మీరు ఆ లైవ్ సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సేవ్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోద్ది. సో, ఇప్పుడు నెక్స్ట్ వన్ రెండర్ క్యాష్. ఇప్పుడు మీరు ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. లేదా హెవీ ఎఫెక్ట్స్ ఉన్నాయి మీకు ఆ ప్రాజెక్ట్‌లో. మీరు ప్రతిసారి అది మొత్తం రెండర్ అవ్వడానికి మీరు ఇక్కడ మీకు టైమ్‌లైన్‌లో ఎప్పుడన్నా మీరు గమనించుంటే రెడ్ బార్ వచ్చేస్తది. అది కొంచెం సేపటికి బ్లూగా అట్లా కన్వర్ట్ అవుతది. మీరు ప్లే చేస్తుంటే మీకు కొంచెం లాగ్ అయినట్టు, కొంచెం ప్రివ్యూ అనేది కొంచెం స్మూత్‌గా ఉండదు. సో, దానికి మీరిక్కడ ప్లేబ్యాక్‌కొచ్చి మీకిక్కడ రెండర్ క్యాష్‌లో ఇది స్మార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది స్మార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే, ఏమన్నా హెవీ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా గూడా అవన్నీ మీకు క్యాష్‌లోకి రెండర్ అవుతాయి. సో, మీకు ప్లేబ్యాక్ అనేది స్మూత్‌గా ఉంటది. సో, ఇప్పుడు అది క్యాష్ అవుతున్నాయి గదా! ఆ ఎఫెక్ట్స్ అన్నీ. అవి మీకు క్యాష్ ఫైల్స్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. మీరు ఆ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో, ఆ లొకేషన్ తెలిస్తే వెల్ అండ్ గుడ్ అక్కడికి వెళ్లి డిలీట్ చేసుకోవచ్చు. లేదా సేమ్ ఇక్కడే మీరు మేనేజ్ రెండర్ క్యాష్ గానీ, డిలీట్ రెండర్ క్యాష్ గానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు మేనేజ్ రెండర్ క్యాష్ క్లిక్ చేస్తే మీకు మీరు ఇక్కడ లోకల్ నేను ఆల్ సెలెక్ట్ చేస్తాను. ఇవి నా లైబ్రరీస్ అన్ని లైబ్రరీస్‌లోను. సో, ఇక్కడ మీకు ఈ ఈ సైడ్ బార్‌లో కనిపిస్తది మీకు. ఏమన్నా మీకు ఎంత స్టోరేజ్ ఇక్కడ రెండర్ క్యాష్ అని ఉంది కదా! ఏమన్నా క్యాష్ అయ్యుంటే స్టోర్ అవుతది. ప్రస్తుతానికి నేను అన్నీ క్లియర్ చేసేసున్నాను. సో, అందుకని మనకి అన్ని జీరోల్లో ఉన్నాయి. సో, ఒకసారి నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. సో, కొంచెం రెండర్ క్యాష్‌లోకి కొంచెం అయితే రెండర్ అవుతది. సో, దాన్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు నాకు ఇక్కడ పైన రెడ్‌గా ఉంది కదా! సో, నేను ఆటోమేటిక్‌గా నేను అట్లా వదిలేస్తే నా సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది క్యాష్ అయిపోతుంది. చూసారా? బ్లూగా మారుతుంది. సో, ఇప్పుడు నాకు ఇదైతే క్యాష్ అయిపోయింది కదా! ఇది మొత్తం. సో, ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ ప్లే కొడితే అది స్మూత్‌గా ప్లే అయిపోతుంది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రీవియస్ ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి సో, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ప్లేబ్యాక్ ఇక్కడ మేనేజ్ రెండర్ క్యాష్. మేనేజ్ రెండర్ క్యాష్ ఓపెన్ చేశాను. లోకల్ సెలెక్ట్ అయ్యి ఉంది. సో, ఇప్పుడు మనం లోకల్ అంటే మనం ఏ లైబ్రరీలో అయితే ఉన్నామో ఆ లైబ్రరీలో అవన్నీ చూపిస్తది. మీరు ఆల్ క్లిక్ చేసుకుంటే అన్ని ప్రాజెక్ట్ లైబ్రరీలో చూపిస్తది. సో, ఇప్పుడు మనం చూద్దాం, స్క్రోల్ చేద్దాం. సో, ఫ్యూజన్ 3D కదా! సో, ఇక్కడ చూడండి మనకిక్కడ చరణ్ ఎన్‌కే లోకల్ ఇక్కడ ఫ్యూజన్ 3D ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ లైబ్రరీ, లొకేషన్, రెండర్ క్యాష్. సో, ఇప్పుడు మనకిక్కడ చూస్తే ఫ్యూజన్ 3Dలో మనకి 2.48 జీబీ అనేది మనకి రెండర్ క్యాష్ స్టోర్ అయింది. అంటే మన ఇందాక టైమ్‌లైన్ మొత్తం మనకి క్యాష్ అయిపోయింది. సో, అది ఇప్పుడు మనం టైమ్‌లైన్ ప్లే చేసుకుంటే అది మనకి స్మూత్‌గా ప్లే అవుతది. సో, ఇట్లా మీకు రెండర్ క్యాష్ ఆన్ చేసుకున్న తర్వాత స్టోరేజ్ ఎప్పటికప్పుడు మీరు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఇన్ని డేస్ తర్వాతో ఇట్లా మీరు క్లియర్ అయిపోవటం కూడా ఆటోమేటిక్‌గా మీరు అది సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్‌లో. సో, ఒకవేళ మీరు అన్ని డేస్ వెయిట్ చేయకుండా మీకు స్టోరేజ్ ఇష్యూస్ అట్లా ఏమన్నా వస్తే మీరు ఇట్లా ఓపెన్ చేసి చూసుకొని ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. లేదా ఫైల్ ఎక్కడుందో చూస్తే క్యాష్ ఫైల్స్ మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ లొకేషన్ మీరు కావాలనుకుంటే సో, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీరిక్కడ చూడొచ్చు క్యాష్ ఫైల్ లొకేషన్. సో, నేనైతే నా లొకేషన్స్ ఇక్కడ సేవ్ చేసుకున్నాను. సో, ఇక్కడ నుంచి బ్రౌజ్ నొక్కితే మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది. సో, ఈ క్యాష్ ఫైల్స్‌లో ఇక్కడ మీడియా ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో ఈ క్యాష్ ఫైల్స్‌లో ఇదిగో చూడండి 2.69 జీబీ. మేబీ అదే మన ఇందాక ఫ్యూజన్ 3D ఉంది కదా! ఆ ఫైల్స్ స్టోర్ అయినాయి. ఈ క్యాష్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుద్ది. మీరు డైరెక్ట్‌గా వచ్చి ఇవన్నీ డిలీట్ చేసేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా డావించి రిజాల్వ్‌లోనే మీరు చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తది. జస్ట్ టిక్ చేసి ఇక్కడ క్లియర్ సెలెక్టెడ్ క్యాష్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మనకి అక్కడ 00 కేబీ ఉంది. అలానే సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఫైల్స్ లొకేషన్‌లో కూడా మనకది డిలీట్ అయిపోయి ఉంటది. సో, చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి 218 ఎంబీ మాత్రమే ఉంది. సో, అలాగే మనకి ఇక్కడ ప్లేబ్యాక్‌లో టైమ్‌లైన్ ప్లేబ్యాక్ రిజల్యూషన్ అని ఉంది కదా! ఇది ఆఫ్ గాని, క్వార్టర్ గాని చేసుకోండి. మాక్సిమం ఆఫ్ సరిపోతది. మీకు ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా లాగ్ అవుతుంది అని అనిపిస్తే మీరు క్వార్టర్‌లోకి పెట్టుకోండి. మీకు వ్యూవర్‌లో మన క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతది. ఆఫ్ అంటే ఇప్పుడు మీకు అది 4K వీడియో అనుకోండి. మీకు అది 2Kకి వస్తది. ఫుల్ క్వాలిటీని ఆఫ్ క్వాలిటీలో మీరు ప్రివ్యూ చేస్తున్నారు. జస్ట్ మీరు టైమ్‌లైన్ ప్లేబ్యాక్ రిజల్యూషన్. జస్ట్ మీకు ఇక్కడ చూడడానికి మాత్రమే. అవుట్‌పుట్‌లో మనకి అదేమి ఎఫెక్ట్ అవ్వదు డెలివరీలో. సో, ఇక్కడ మీరు డెలివరీ ట్యాబ్‌లో మీకు కావాల్సిన రిజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. టైమ్‌లైన్ ఏ రిజల్యూషన్‌లో అయితే క్రియేట్ చేశారో ఆ రిజల్యూషన్.
మీకు కావాల్సిన టైమ్ లైన్ ఫ్రేమ్ రేటు లేదా ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్, ఏ కోడెక్ కావాలనుకుంటున్నారో ఆ కోడెక్, టైమ్ లైన్ రిజల్యూషన్ సెట్టింగ్స్, టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ ఇవన్నీ మీకు ఈ ఫార్మాట్‌లో మీకు డెలివర్ అవుతాయి. సో ఇది రెండర్ క్యాష్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ మేనేజ్మెంట్ గురించి సింపుల్‌గా చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఇక్కడ కలర్ మేనేజ్మెంట్‌లో సింపుల్‌గా చెప్పేస్తా. మీకు యూట్యూబ్ వీడియోస్ గానీ ఇట్లా నార్మల్ వెడ్డింగ్ నార్మల్ ఇట్లా లాగ్‌లో కాకుండా నార్మల్‌గా స్టాండర్డ్ ఫార్మాట్స్‌లో షూట్ చేస్తే మీరు ఈ సెట్టింగ్స్ యూజ్ చేసేసుకోండి. ప్రాబ్లమ్ ఏం రాదు. లాగ్‌లో యూజ్ చేస్తేనే మీరు కొంచెం సెట్టింగ్స్ కొంచెం వేరేలాగా యూజ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే అవసరం లేదు. నార్మల్ ఫార్మాట్‌లో రికార్డ్ చేస్తే. సో ఇక్కడ డావిన్సీ ORGB సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైమ్ లైన్ కలర్ స్పేస్ రెక్ 709 గామా 2.4 అవుట్పుట్ కలర్ స్పేస్ కూడా రెక్ 709 గామా 2.4 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్సీ మీడియా కానీ ఆప్టిమైజ్డ్ మీడియా కానీ యూస్ చేసుకోవటం. మీకు 4K ఫుటేజ్ అట్లా ఎక్కువ రిజల్యూషన్ ఉన్న ఫుటేజ్ ఆ ఫుటేజ్ మీద వర్క్ చేయాలంటే ఒకవేళ మీరు లో ఎండ్ పీసీ అయ్యండి లేదా మీకు ప్లేబ్యాక్ కొంచెం సరిగ్గా లేకపోయినా కూడా హై ఎండ్ పీసీలో అయినా కూడా మీకు ప్లేబ్యాక్ సరిగ్గా లేకపోతే మీరు ఆ మీడియాని ప్రాక్సీ మీడియా కానీ ఆప్టిమైజ్డ్ మీడియా కానీ కన్వర్ట్ చేసుకొని మీరు ఆ మీడియాని ఏదో ప్రాక్సీ మీడియా అయినా జనరేట్ చేసుకోండి లేదా ఆప్టిమైజ్డ్ మీడియా అయినా జనరేట్ చేసుకొని యూస్ చేసుకుంటే మీకు ప్లేబ్యాక్ అనేది స్మూత్గా ఉంటుంది. సో ఆప్టిమైజ్డ్ మీడియా లేదా ప్రాక్సీ మీడియా వీటి మీద మీకు డీటెయిల్డ్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వాటి మీద సపరేట్గా ఒక వీడియో చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇదే లాస్ట్ ఇంకా ఫ్యూజన్ ప్లేబ్యాక్ సెట్టింగ్స్. మీరు ఫ్యూజన్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు ఫ్యూజన్ ట్యాబ్లోకి రండి. ఫ్యూజన్ ట్యాబ్లోకి వచ్చాక మీరు ఇక్కడ ఈ వ్యూవర్లో ఇక్కడ ఈ వ్యూవర్ కదా ఇది. సో ఇక్కడ మీరు ఈ బార్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు ఈ ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ హై క్వాలిటీ, మోషన్ బ్లర్, ప్రాక్సీ, ఆటో ప్రాక్సీ, ఇక ప్లేబ్యాక్ లూప్, పింగ్ పాంగ్ లూప్ ఇవి ఓకే. ఇక్కడ మీరు ఇవి ఉన్నాయి కదా. ఈ హై క్వాలిటీ, ఈ మోషన్ బ్లర్ అన్చెక్ చేయండి. సో మీకు ఇవి జస్ట్ ఇక్కడ వ్యూ చేసుకుంటాక మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. లేదా మీరు లాస్ట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో అనేబుల్ చేసేసుకొని హై క్వాలిటీ మోషన్ బ్లర్ ఆఫ్ చేసుకుంటే మీకు కొంచెం ప్లేబ్యాక్ అనేది స్మూత్గా ఉంటుంది. అలానే మీరు ఇక్కడ ప్లేబ్యాక్లో ఇక్కడ ఫ్యూజన్ మెమరీ క్యాష్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసుకోండి. సో ఫ్యూజన్లో కూడా మీ ఫ్యూజన్ కంపోజిషన్కి అది అనేది క్యాష్ అవుతుంది. సో మీకు ప్లేబ్యాక్ అనేది స్మూత్ ఉంటుంది. ఈ ఫ్యూజన్ మెమరీ క్యాష్ ఒకటి అనేబుల్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మీరు ఇక్కడ ఫస్ట్లో మనం GPU అండ్ మెమరీ చెప్పాం కదా. సో అక్కడ కూడా లిమిట్ ఫ్యూజన్ మెమరీ క్యాష్ టు ఇది మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు ఫ్యూజన్ కూడా కొంచెం స్మూత్గా ప్లేబ్యాక్ అవుతుంది. సో మనం ఇప్పుడు చేంజ్ చేసుకున్న సెట్టింగ్స్ అన్ని మీరు సెట్ చేసుకుంటే మీ ప్లేబ్యాక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. లాగ్ ఎక్కడ అనిపించదు. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా వస్తే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.